బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. జిహెచ్ఎంసి మహానగరం బహుశా మెగా నగరం కాబోతున్నది. 1.5 కోటి జనాభా, 1.2 crore ఓటర్లతో 12 జోన్లు, 60 సర్కిల్స్, 300 డివిజన్స్తో అలరారబోతూ ఉంది. అయితే ఇంత పెద్ద మహానగరాన్ని ఔటర్ లోపల, ఔటర్ బయట కూడా కొన్ని ప్రాంతాలను కలుపుతూ ఏర్పాటు చేయబోతున్నటువంటి మహానగరం పూర్తి స్థాయిలో ఏ రకంగా ఉండబోతుంది. జీవో నెంబర్ 292 అయితే ప్రభుత్వం రిలీజ్ చేసింది. దీనికి ఒక ప్రత్యేక అధికారిగా పరిపాలన సుదీర్ఘ అనుభవం జయేష్ రంజన్ గారిని అపాయింట్ చేశారు. అలాగే అన్ని జోన్లకి జోనల్ కమిషనర్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఏ రకంగా ఉండబోతుంది, ప్రజలకు ఎలాంటి సేవలు అందబోతూ ఉన్నాయి, ఇంత ఒకే నగరం దాదాపు సగం తెలంగాణ అని చెప్పుకునే పరిస్థితి మహానగరాన్ని ఏ రకంగా పాలన ప్రజలకు చేరువయ్యే ఏర్పాట్లు చేయబోతున్న దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో ప్రత్యేకమైన చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ ఐఏఎస్ అధికారి, హైదరాబాద్ నగరంతో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి నాయకులు వారు. అలాగే కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ లీడర్ ఉన్నారు. అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జాయిన్ అవుతున్నారు. అలాగే శుభప్రద పటేల్ గారు, బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్, వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా ప్రభాకర్ రెడ్డి గారు నమస్కారం. ప్రభాకర్ రెడ్డి గారు, యూఆర్ ద రైట్ పర్సన్. అంటే సరే, ప్రభుత్వం ఒక నిర్ణయం చేయొచ్చు, చాలా చాలా త్వరగా ఈ డివిజన్స్ ఇదంతా సిజీజీ వాళ్ళు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, కొంత ప్రత్యేక బృందం పూనుకొని చేశారని చెప్తున్నారు. డ్రాఫ్ట్ రిలీజ్ చేశారు, కొంత అబ్జెక్షన్స్ కూడా తీసుకున్నారు, ఫైనల్ అయ్యి జీవో రిలీజ్ చేశారు. అయితే ఎలా ఉండబోతుంది ఔటర్? మనం ఇప్పటికే ఔటర్ చాలామందికి ఊహకు అందినటువంటి పరిస్థితి. చాలా పెద్ద ఏరియా, 2058 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఇప్పుడు మహానగర పాలికలోకి రాబోతా ఉంది. సో దీన్ని 4 times పెరుగుతుంది. 4 times సార్. అంతకుముందు 650 స్క్వేర్ కిలోమీటర్ ఉంది, ఇప్పుడు 2000 పైచీలకు స్క్వేర్ కిలోమీటర్ సైజ్ పెరుగుతుంది. సో ఎలా అంటే పాలనా పరంగా ఎన్నికైన బాడీ ఉంటుంది, కార్పొరేటర్లు ఉంటారు, మేయర్ ఉంటారు, నడిపేది ఉన్నతాధికారులు. ఏ రకంగా ఉండబోతున్నది పాలన? ప్రజలకు చేరువ కావాలి, సర్వీసెస్ బాగా అందాలంటే ఎలా ఉండాలి? దీంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, అడ్మినిస్ట్రేషన్ కొత్త కాదు. ఓకే, అంటే మనకి ఇప్పటికే పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. విదేశాలలో న్యూయార్క్ ఉంది, లండన్ ఉంది, షికాగో, లాస్ ఏంజలస్ ఉన్నాయి. వాటితో కంపేర్ చేస్తే మనం కూడా పెద్ద నగరమే. కానీ మామూలుగా ఏం చేస్తారంటే యూ అడాప్ట్ ది బెస్ట్ పాలసీస్. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం అడాప్ట్ చేశారో అవి కినా మనం మళ్ళీ కొత్తగా, అంటే రీఇన్వెంటింగ్ వీల్ అంటారు, అవసరం లేకుండా వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం అంటే ఎన్నుకబడిన వాళ్ళు ఉంటారు, మేయరు, గవర్నర్ వాళ్ళు ఉంటారు కొన్ని చోట్ల, మన దగ్గర కూడా అట్లే ఉంటారు. దానికి తోడు ఆఫీసర్స్ ఉంటారు. సో వాళ్ళకి ప్రత్యేకంగా ఎట్లయితే వాళ్ళకి ఏం జరుగుతుందో అవి అడాప్ట్ చేసుకొని మనకి కావాల్సినటువంటి, మామూలుగా ఏంటి అర్బన్ ఏరియాలో కావాల్సినటువంటి గృహవసతి, రోడ్లు, మంచినీళ్ళు, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్ అంటే సాలిడ్ వేస్ట్లు, లిక్విడ్ వేస్ట్లు, తర్వాత పొల్యూషన్ కంట్రోల్. ఇప్పుడు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అన్ని సిటీస్లో కూడా పొల్యూషన్, అంటే ఎయిర్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది. ఇప్పుడు ఢిల్లీ చూడండి, ఈరోజు భయంకరంగా ఉంది. మొన్నటి వరకు లాస్ ఏంజలస్లో జోక్ వేసేవాళ్ళు, లాస్ ఏంజలస్లో వాళ్ళు దే కెన్ సీ దేర్ ఎయిర్ దే ఆర్ బ్రీతింగ్ అంట. మామూలుగా గాలి కనపడదు కదా, కానీ అక్కడ కనపడుతుంది అనమాట. సో అంత పొల్యూషన్ గురించి అంటే ఇవన్నీ ఏవైతే అర్బన్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి వసతులను చూసుకుంటూ, ట్రాన్స్పోర్ట్ చూడాలి, మంచినీళ్ళు చూడాలి, ఇట్లాంటి అన్ని చేసుకోగలిగితే ఇది మంచిదే. రెండోది, దీంట్లో ఉండే ఉపయోగం ఏంటంటే మేజర్ ప్రాజెక్ట్స్ వాటికి చిన్న నగరాల్లో లేని అవకాశం ఇప్పుడు వస్తుంది. ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ ఉండేటివి మెట్రో వల్ల వేయాలి దానికి, లేకపోతే పెద్ద పైప్ లైన్లు వేసుకోవాలి. వాటర్ వర్క్స్ మీరు చేశారు, మీకు ఐడియా ఉంది? నాకు ఐడియా. వాటర్ వర్క్స్ ఇప్పుడు నేను పనిచేసినప్పుడు 2000 సంవత్సరంలో 130 మిలియన్ గ్యాలన్స్ ఎంజీడీ హైదరాబాద్కి, 2 ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీరా అండ్ సింగూర్. ఇప్పుడు గోదావరి, కృష్ణా వచ్చింది. కృష్ణా తర్వాత గోదావరి కూడా వస్తుంది. ఇప్పుడు 600 మిలియన్ గ్యాలన్స్ కావాలి, రేపు ఇంకా ఎక్కువ అయిపోతుంది. సో మంచినీళ్ళు సప్లై పక్కాగా స్మూత్గా ఉండాలి. మురుగునీటి పారుదల, మంచినీటి సప్లై, డ్రైనేజీ, లేకపోతే చెత్త. ఇప్పుడు ఇంకోటి ఏమవుతుంది, ఎంత నగరం జనాభా పెరిగే కొద్ది, ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా తెలంగాణ, సగం తెలంగాణ హైదరాబాద్ ఆల్మోస్ట్. దీంట్లో దీని ఏమవుతుందంటే
సాలిడ్ వేస్ట్లు లిక్విడ్ వేస్ట్లు ఎక్కువ వచ్చేస్తాయి. అవును వాటి డిస్పోజల్ అనేది మేజర్ ప్రాబ్లం అనమాట. అవును ఇప్పుడు మనకి హైదరాబాద్కి జవహర్ నగర్ ఒక చోట డంపింగ్ యార్డ్ పెట్టేసుకొని అన్ని అక్కడ తీసుకుపోయి వేసేస్తున్నారు. అవును అట్లా కాకుండా ఇంకో 2-3 చోట్ల డివైడ్ చేయాలి. ఒక చోట అంతా డంపింగ్ యార్డ్ ఉంటే కన్నా ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం వస్తుంది, లాజిస్టిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా కాకుండా 2-3 చోట్ల డిఫరెంట్ ప్లేస్లో పెట్టుకొని, ఓకే రెండోది సైంటిఫిక్గా డిస్పోజల్ మొదలు పెట్టాలి. ఓకే ఇప్పుడంతా ఏం చేస్తుందంటే ఎతకబెట్టి డంప్ చేసేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్ని రోజులు ఎంత స్థలం సరిపోతుంది అట్లా డంప్ చేసుకుంటూ పోతే. రీసైకిల్ చేస్తున్నారు ఢిల్లీలో, మీరు చూసే ఉంటారు బ్రహ్మాండంగా అది ప్రాజెక్ట్ నడుస్తుంది. రీసైకిల్ చేయాలి, ఇంకా వీలైతే దాని ద్వారా ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. సో అలాంటి ప్లాన్ చేసుకుంటూ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించుకొని ఈ డిస్పోజల్ చేయాలి. అట్లాగే లిక్విడ్ వేస్ట్, ఇప్పుడు మన సీవేజ్ ఉంటుంది. సీవేజ్ని నార్మల్గా ఏం చేస్తారంటే చిన్న చిన్న సిటీస్ మున్సిపాలిటీస్లో ఎతకపోయి ఒక లోయర్ ఏరియాలో వదిలేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అట్లా చేయకూడదు, దాన్ని క్లీన్ చేయగలగాలి. ఇప్పుడు సీవేజ్ని 2-3 రకాలు చేస్తారు. ఒక రకం ట్రీట్మెంట్ ప్లాంట్స్ కొన్ని పెట్టినట్టున్నారు, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టుకొని 2 రకాలు అన్నమాట. అంటే మళ్ళా ఉపయోగించి బాత్రూములు కానీ ఇంకో చోట కానీ ఉపయోగించుకోవచ్చు, లేకపోతే ప్లాంట్స్కి ఉపయోగించుకోవచ్చు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ మ్యాసివ్ స్కేల్లో సీవేజ్ డిస్పోజల్ ప్రాబ్లం రాదు. ఓకే సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోగలిగితే తప్పకుండా ఇంత పెద్ద సిటీని మనం మేనేజ్ చేయొచ్చు. ఇదేం పెద్ద కష్టం కాదు, ఇప్పటికే చేస్తున్న సిటీస్ మనకు ఉన్నాయి కాబట్టి. ఓకే రైట్.